నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ కౌన్సిలర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కూటమి నేతలు. ఇక్కడ చేసిన మీడియా మిత్రులకి, అలాగే నా తోటి సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడర్లకి అందరికీ నా నమస్కారాలు. నిన్న రిపబ్లిక్ డే రోజున ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ ప్రకారము మన మున్సిపాలిటీకి రావడం జరిగింది. అందులో భాగంగా కమిషనర్ గారు పిలుపు మేరకు సార్ అక్కడికి రావడం జరిగింది. అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు, అలాగే కొంతమంది వైసీపీ నాయకులు అక్కడికి వచ్చి మమ్మల్ని పిలవలేదు అంటూ వాళ్ళు అలిగిళ్ళి తర్వాత ప్రెస్ మీట్ ఇచ్చింది మీకు తెలిసిన విషయమే. అయితే అక్కడ కమిషనరు ఆధ్వర్యంలో జాన్ అనే ఒక మున్సిపాలిటీ వర్కరు అక్కడ ప్రోటోకాల్ ప్రకారము ఎమ్మెల్యే గారిని ఆహ్వానించారు. తర్వాత మీరు ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇప్పుడు మీరు కూడా చూసుకోవచ్చు. కౌన్సిలర్లు కూడా ఆహ్వానించారు. అందులో నేను కూడా వెళ్ళి అక్కడ కూర్చున్నాము. కూర్చున్న తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళు లేచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఒక ఎమ్మెల్యే గారిని ఈ వెంకటగిరి గౌరవించినటువంటి శాసనసభ్యులు గారిని అది అవమానించినట్టేనని నేను భావిస్తున్నాను. కాబట్టి వీళ్ళేదో అభివృద్ధి చేశారు అని మాట్లాడుతున్నారు. నేను కూడా మీ అందరికీ తెలిసిందే, నేను కూడా గతంలో వైసీపీలో కౌన్సిలర్గా గెలిచిన వ్యక్తినే. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో నేనేదో జనాలకు చేస్తామని అనుకొని నేనైతే కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. నన్ను నమ్మి నా 5వ వార్డు ప్రజలు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. అక్కడ అభివృద్ధి జరిగింది అంటున్నారు. ఒక్క వర్క్ అయినా సరే ఏ కౌన్సిలర్కి 25 వార్డులలో ఏ కౌన్సిలర్కి అయినా సరే ఈ వర్క్ వచ్చింది, ఈ రోడ్డు వేసాము, ఈ కాలు వేసాము అని ఎక్కడైనా ఒక దగ్గర మీరు చెప్పగలిగితే మేము దానికి సిద్ధంగా ఉన్నాము. అయితే ఒక చిన్న సబ్జెక్ట్ ఏంటంటే మీ అందరూ తెలిసిన విషయము, గతంలో రామనారాయణ రెడ్డి గారు వెంకటగిరికి ఎక్కడ పార్క్ లేదని చెప్పి 5వ వార్డులో మన సాయిబాబా గుడి వెనకాల ఆయన ఒక మ్యాప్ గీపించి 6 మంది ఎంపీ గ్రాంట్లో నుంచి 1.5 కోటి ఫండింగ్ తెస్తే ఆ డబ్బులు కమిషనర్ అకౌంట్లో పడితే దాన్ని అప్పుడే రామనారాయణ గారు పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అందులో భాగంగా నేను ఆయనతో కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే వచ్చిన అమౌంట్ని అభివృద్ధి చేయాలి, కానీ మీరైనా ప్రజలకు ఏదైనా చేయాలంటే ఏం చేయాలి? మీరు అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయకుండా అదే డబ్బులు అది మాదో లేదు మీదో కాదు కదా, ప్రజలది అయినప్పుడు మీరు అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయకుండా ఆ వచ్చిన గ్రాంట్ని మీరు వెనక్కి ఎందుకు పంపించారు? మీరు ఎంత మాత్రం అభివృద్ధి చేస్తారని ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి అభివృద్ధి జరిగిందని ఊరికనే చెప్పుకోవద్దండి. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కొంతమంది కౌన్సిలర్లు రకరకాలుగా పక్కకు పోయి ప్రెస్ మీట్ ఇచ్చారు. అవన్నీ మీరు కూడా చూశారు. కాబట్టి జనాలు గమనిస్తున్నారు దీన్ని. అభివృద్ధి జరిగిందంటే ఇంకెక్కడా కూడా దీని మీద కామెంట్ చేయొద్దని నేను అనుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులకి నా ఉదయపూర్వక నమస్కారాలు. నిన్నటి రోజున గణతంత్ర దినోత్సవం 77వ సంవత్సరం దినోత్సవం సందర్భంగా వెంకటగిరి మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారు రాకముందే వైసీపీ కౌన్సిలర్లు ముందర కూర్చోవడం, ఎమ్మెల్యే గారు ముందుకు వెళ్ళారు. వెళ్తానే వీళ్ళు ఏంటంటే వాకౌట్ చేసి వెళ్ళిపోతాను.
అంటే ఎమ్మెల్యే గారు అంటే రాకూడదనే ఉద్దేశమో వాళ్ళ 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 భావన ఎంత అర్థం కావలేదు. పోతే ఏంటంటే అక్కడ ఎమ్మెల్యే గారు కూర్చోదలికి వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు దాన్ని గమనించి పక్కనే ఉన్న ఎస్ఐ గారికి వాళ్ళు పిలవండి అని చెప్పడం జరిగింది. పిలిచినా ఆడిపోయి ఎస్ఐ గారు వాళ్ళు బతిమలాడాడు. బతిమలాడినా వాళ్ళు మేము రావని చెప్తాను. నేరుగా పోయి వాళ్ళ 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 బంగ్లాకి పోయి ప్రెస్ మీట్ ఒకటి పెట్టుకున్నారు. మన అవమానపరిచారు. మున్సిపాలిటీలో మమ్మల్ని వేదిక పైకి పిలిపించలేదని. ఎక్కడ మిమ్మల్ని అవమానపరిచారండి? మిమ్మల్ని కనీసం ప్రోటోకాల్ ప్రకారం జాను అనే వ్యక్తి అక్కడ పిలిచాడు మిమ్మల్ని అందరినీ. పిలిచాలని మీరు వెళ్ళిపోయారు. అంటే ఎమ్మెల్యే మా వాళ్ళు ఎవరే కానీ అక్కడ చేసే పని లేదు. అప్పటికి మీరు వెళ్ళిపోయాడానికి మళ్ళా తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు ఎక్కారు అని కూర్చున్నారు. ఎమ్మెల్యే పక్కన కూర్చున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ రాకూడదనే మీ భావం చూస్తుంటే అలాగే ఉంది. మీరే ఆలోచించుకోండి ఎట్లా విధంగా మీరు మాట్లాడారో. పోతే ఇంకోటి, వెంకటగిరి మున్సిపాలిటీని నిరుమల జనార్దన్ రెడ్డి రాజకృష్ణ డెవలప్ చేశారని చెప్తున్నారు. కానీ వాళ్ళు కాంగ్రెస్ వ్యక్తులు, వైసీపీ గవర్నమెంట్ కాదు వాళ్ళు ఉండి పనిచేసింది. కాంగ్రెస్ వ్యక్తులు ఎవరన్నా ఉంటే దాన్ని ఎక్స్పోజ్ చేసుకోండి, ఇబ్బందులు మాకు. వాళ్ళు డెవలప్ చేయలేదు, వెంకటగిరి డెవలప్ చేయలేదు మేము కూడా చెప్పడం లేదు. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వైఎస్ఆర్సీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు వెంకటగిరి నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పండి. ఏ వార్డులో ఎంత పని చేశారు, ఏం వర్క్ చేశారు, అది చెప్పుకోకుండా మీరు ఏదేదో మా ఎమ్మెల్యే గారి మీద మీరు నిందలేయాలని చూస్తూ ఇది మంచి పద్ధతి కాదు. పోనీ మీ నియోజకవర్గంలో మీ వార్డులో మీరేమైనా చేసిన పని ఉన్నదా? ఆ కట్ట మీద నువ్వేమైనా చేశారా? మా ఎమ్మెల్యే గారి పుణ్యాన ఇప్పుడు లక్షణంగా హ్యాపీగా రోడ్డు 2 బళ్ళు పోయేందుకు అవకాశం పోయే విధంగా ఉన్నది రోడ్డు. అది రోడ్డు ఎట్టుందంటే అసలు నువ్వు ఉండవు కదా ఊర్లో, నువ్వేమన్నా టౌన్లో ఉంటువి. అక్కడ ప్రజలకు నష్ట కష్టాలు వాళ్ళు బాధపడుతుంటే ఎమ్మెల్యే గారు చూసి అక్కడ ఏం ఆలోచన చేయగలిగారు. పోతే మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హతే లేదని చెప్పాడు ఒక ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు అర్హత ఏంటంటే, మీ నాయన జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు ఉన్నప్పుడే ఎమ్మెల్యే గారు మా 2004లో మా ఎమ్మెల్యే మీ నాన్నగారు ఉన్నప్పుడు ఫస్ట్ రెండోసారి సీఎం అయినప్పుడే మా ఎమ్మెల్యే. అప్పుడు నువ్వు 2009 నుండి నువ్వు తండ్రిగా ఉండి నువ్వు వెనకుండి పందికుక్కులా బాగా మేసేసావు. అది గుర్తుపెట్టి చాలా అందరికీ తెలిసిన విషయమే. బాగా తినేసి ఎక్కడ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏమన్నారు, మీరు ప్రజా సమస్యలు ఉంటే నాకు అటు తీసుకురండి, నేను చేయకపోతే అప్పుడు అడగండి. ప్రతి విషయంలో నేను మీరు చెప్పారంటే తూచే తప్పకుండా నేను పాటిస్తాను. ఈ సమస్యలోటి తీసుకురండి, ఈ పనిలోటి తీసుకురండి, ఈ పని చేయాలని చెప్పండి, నేను సంతోషంగా హ్యాపీగా చేస్తానని చెప్తున్నాడు. మిమ్మల్ని ఎక్కడా అవమానపరచలా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. మా కూటమి నాయకులకు అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా జరిగాయి. మా వెంకటగిరి నియోజకవర్గంలో కూడా 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కురుమల రామకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగాయి. మన మున్సిపల్ వెంకటగిరి కార్యాలయంకు గెస్ట్గా వెళ్ళినటువంటి మన ఎమ్మెల్యే కురుమల రామకృష్ణ సార్ గారు ఈ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్ అవమానం జరిగిందంట. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. ఏం అవమానం జరిగింది? ఎమ్మెల్యే గారు కూటమి అధికారం వచ్చినప్పుడు టాయించి ప్రజల ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు ఏంది, ఎవరికి ఏం కావాలి, రోడ్ల సమస్యలు ఎలా ఉన్నాయి, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్క విషయం మీద అడిగి తెలుసుకొని వాళ్ళకి అవసరాలు తీరుస్తున్నారు. ఇక్కడ ఆయన ఎమ్మెల్యే గారు అయితేమి, నాయకులు అయితేమి, కూటమి తరఫున ప్రతి ఒక్కరు వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు ఏందనేది వాళ్ళు ఏ రోజన్నా వాళ్ళ అధికారంలో తెలియజేసి ఉంటారా? ప్రజల దగ్గరికి వెళ్ళి ఉంటారా?
ఈరోజు మాకు మమ్మల్ని అవమానించారు ఎమ్మెల్యే గారు అని అంటున్నారు. అవమానించడం, మహిళలను అవమానించడం, బాధ పెట్టడం, దౌర్జన్యంగా దోచుకోవడం అనేది వైసీపీ పరిపాలనలో ఉన్నాయి. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతమంది మహిళలను అవమానించారు, ముఖ్య నాయకుల భార్యలను అవమానించారు. ఇవన్నీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి అమ్మా కౌన్సిలర్లు. మహిళలను అవమానించారు అనడానికి నిదర్శనం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి చెందలేదనడానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో వచ్చిన 1.5 సంవత్సరంలోనే ఎంత అభివృద్ధి చెందిందనేది ప్రతి ఒక్క గడపకెళ్ళి రాసుకోండి లిస్టు. మీరు వైసీపీ పాలన ఎంత అభివృద్ధి చేశారనేది లిస్టు రాసుకురండి. ఎంతమంది పెన్షన్లు మీరు పెరిగేశారు, చిన్న మా రిమార్కులు పెట్టి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని అబ్జెక్షన్ చెప్పి ఎంతోమంది పెన్షన్లు పెరిగేసిన దాఖలాలు వైసీపీ పరిపాలనలో జరిగాయి. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరికి పెన్షన్ 4,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు. వికలాంగులకు 6,000, 10,000, 15,000 అందజేస్తున్నారు. తల్లికి వందనం కింద ప్రతి ఒక కుటుంబంలో 4 3 ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున పడుతున్నాయి. ఆటో కార్మికులు పడుతున్నాయి. వైద్య విధానం ఏంటో ఎక్కడ కుటుంబంలో ఎవరికి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక పార్టీ తారతమ్యం లేకుండా వాళ్ళు వైసీపీ, కాంగ్రెస్, ఇంకా ఇతర పార్టీలు లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి సీఎం సహాయ నిధి కింద 1,00,000 కాడి నుంచి 2 లక్షల కాడి నుంచి ఈరోజు నిధులు మంజూరు చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు అయితే ఏమి, జనసేన అయితే ఏమి, మన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పురుగుల రామకృష్ణ గారు కానీ అయితే ఏమి. కానీ మీ ప్రభుత్వంలో ఎంతమందికి ఇటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ నిధి అందజేసినది వెనక్కి తిరిగి చూసుకోండి. ఇంకా చెప్పాలంటే ఈ రోజుకి రైతన్నల విషయంలో వారి సంబంధించినట్టు భూపొలాలని వాళ్ళ పేరుతో మేము రిజిస్టర్ చేసి ఇచ్చాం. గతంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసుకొని ఆయన ఆస్తి అన్నట్టుగా వారికి పాస్బుక్ అందజేస్తున్నారు. అది మీ గత ప్రభుత్వంలో ప్రజల సొమ్ముని మీదని దోచుకోవడం తప్ప ప్రజల సొమ్ము ప్రజల వద్దకే అన్నట్టుగా మీరు పరిపాలించలేదు. ఎక్కడెక్కడ ఫ్లాట్లు వెంకటగిరి నియోజకవర్గంలో అయితేమి ఎక్కడెక్కడ వైసీపీ వాళ్ళు కబ్జాలు చేస్తున్నారు. గవర్నమెంట్ తరఫున ప్రజలకు ఇళ్ల స్థలాలని చెప్పి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎన్నెన్ని ఫ్లాట్లు మీ స్వాధీనంలో పెట్టుకున్నారనేది ప్రజలకు తెలుసు. ఇవన్నీ వివరాలుగా చెప్పాలంటే మీకు చాలా ఉంటాయి మీ మీద చర్యలు. కాబట్టి ఒకరోజు జాగ్రత్తగా మాట్లాడితే వైసీపీ కౌన్సిలర్లు గౌరవం అనేది కలగద్ది. పద్ధతుల గురించి మీరు చెప్పాకండి. మీరెంత పద్ధతిగా ఉన్నారో ముందు సరిచూసుకోండి. పద్ధతి అనేది ఒకరికి మీరు ఇస్తే వారు మీకు తిరిగిస్తారు. ఒక మహిళ మీ వార్డుల్లో ఉన్న మహిళకి మీరు గౌరవం ఇచ్చుకోరు. పక్క దగ్గర నుంచి వేరే బ్యాచ్ని తీసుకొచ్చి అవమానకరంగా మాట్లాడిస్తారు. అసలు మీ కార్యాలయంలో మున్సిపల్ ఆఫీస్ మీ మీటింగుల్లోనే ఒక మహిళగా ఉన్నటువంటి చైర్పర్సన్కే మీరు గౌరవం ఇవ్వరు. ఒక సమావేశంలో మీరు సవ్యంగా జరుపుకుంటారా? ఒక సంతలాగా, ఒక చేపల మార్కెట్ లాగా ఎంతసేపు మీకు ముడుపులు కావాలి, మీ వాటాలు కావాలన్న స్థాయిలో జరిగేవి కానీ రసాబసాలుగా ఒక్కటన్నా మీ మున్సిపల్ వైసీపీ ప్రభుత్వంలో ఒక సమావేశం కరెక్ట్గా జరుగుతుందా? మీ పద్ధతులు చూసుకోండి. మీరు ఎవరిని ఎలా గౌరవిస్తున్నారనేది. ఎమ్మెల్యే పురుగుల సార్ని కాదు, కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు మహిళలకు గౌరవిస్తున్నారు, ప్రతి ఒక్క సమస్య తీరుస్తున్నారు. కాబట్టి ఇక మీదట ఇలాంటి మాటలు మాట్లాడబాకండి కూడా తెలియజేస్తున్నాము. ఇప్పటికే మీ వైసీపీ, మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు ఒకటి లెక్క కాదు, వందల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నాయి. అందుకే ప్రజలు మీకు 11 ఇచ్చి పక్కన పెట్టారు. ఆ 11 కాస్త 0 కూడా అయిపోతుంది అని తెలియజేసుకుంటున్నాను. మా కూటమి ప్రభుత్వం మహిళా నాయకులకి, నాతోటి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తలకి నమస్కారం. నిన్న జరిగిన మున్సిపాలిటీ కార్యక్రమంలో ఒక విజిట్గా మన ఎమ్మెల్యే గారు వెళ్ళారు. వాళ్ళే చెప్తున్నారు, మాకు ఇంకా 2 నెలలు ఉంది, మాకు పరిపాలన అని. మన శాసనసభ్యులు ఎమ్మెల్యే సారు
విజిట్గా వెళ్ళారు. ఆయన మీరు గౌరవం ఇచ్చారా? ఆయన రావడము, సార్ కూర్చోవడం, మీరు వెళ్ళిపోవడం, ఇదేమన్నా పద్ధతేనా? పద్ధతుల గురించి మీరు చెప్తున్నారు. మన వార్డులోనే అక్క మీరు నిన్న చెప్పారు కట్టడాలు ఏయో జరుగుతూ ఉన్నాయి, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అని. రిషికొండలో కట్టేసిన కట్టడాల కంటేనా ప్రూఫ్లా? దేశం యావత్తూ చూపిస్తున్నారు. ఇక్కడ మన వార్డులో కట్టేస్తున్నారు, అక్కడ కట్టేస్తున్నారు అనేది కాదు. ఎక్కడెక్కడో ఎవరూరు ఆక్రమించుకున్నారు, ఎవరూరు ఎంతెంత ఆక్రమించుకున్నారు, ఎవరూరు ఎంతెంత దోచుకున్నారో మన వైసీపీ ప్రభుత్వంలోనే తెలుస్తుంది. ఒక ప్రభుత్వం గురించి ఇంకొక ప్రభుత్వం గురించి అది కాదు. మన వెంకటగిరి నియోజకవర్గం ప్రతినిధికి గౌరవం ఇచ్చేది నేర్చుకోండి. కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్స్లు వైసీపీ వాళ్ళు ముందు చేరిన పిల్లలకి ముగిచ్చేసేసారు. ఆ రోజు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఆ ముందు పిల్లలకి ఇచ్చారు. అట్లా కాదు, చంద్రబాబు నాయుడు మన సీఎం గారు ప్రతి ఒక్కరికి మనము మన పథకాలు కానీ మన ఫీజు రియంబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి పంపించినాం. ఎవరో ఎందుకు మా పిల్లలకే జగన్ ప్రభుత్వం వచ్చిన ముందు సంవత్సరం కాలేజీలో చేరిస్తే రాలేదు. ఆ వైసీపీ ప్రభుత్వం సంతకం పెట్టిన రోజు నుంచి ఆ రోజు చేరిన నుంచే వచ్చినాయి. మరి ఈరోజు సీఎం సంతకం పెట్టిన వైసీపీ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం కాదు, ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఉన్న పిల్లల భవిష్యత్తును చూస్తున్నారు, అభివృద్ధి చూస్తున్నారు. మీరు అవన్నీ చూడట్లేదు. అభివృద్ధి గురించి మీరు చెప్తున్నారు. 77వ గణతంత్ర వేడుకల్లో భాగంగా మన శాసనసభ్యుల వారైన కురగొండ రామకృష్ణ గారు స్థానిక విఆర్ చేసి గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలేజ్ ప్రోటోకాల్ ప్రకారం గవర్నమెంట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్కి 9 గంటలకి హాజరై అదే క్రమంగా ఈ రాష్ట్రంలో వినూత్నంగా చేపట్టిన ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మున్సిపల్ సిబ్బందికి అవార్డులు ప్రకటించబట్టి లోకేష్ గారి ఆలోచనకి తగ్గట్టు ప్రభుత్వం ప్రకటించిన విధానం ప్రకారం ఆయన కొంత ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగింది. మున్సిపల్ కార్యాలయం జరిగినప్పుడు అక్కడ ప్రభుత్వం సంబంధించిన వ్యవహారం, గణతంత్ర దినోత్సవం అంటే రాజకీయ నాయకులు వ్యవహారాలు చేసేవాటి కాదు, ప్రభుత్వ యొక్క యంత్రాంగం చేయాల్సిన విధి విధానంలో ఒక భాగం. ఎందుకంటే గణతంత్ర దినోత్సవం దాంట్లో భాగంగా కమిషనర్ గారు తన ప్రతినిధిని ఒకరిని నియమించి ఆ ప్రతినిధి ద్వారా పిలిపించడం జరిగింది. ఆ ప్రతినిధి ఎవరంటే జాన్ అనే కార్మికుడు ద్వారా అక్కడ ప్రతినిధి ద్వారా పిలిపించడం జరిగింది. జాన్ అనే కార్మికుడు మొట్టమొదటి తన ప్రోటోకాల్ విధి విధానాల ప్రకారం మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్ని ప్రథమంగా వేదికను అలంకరించవలసి కోరుచున్నారన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారిని, దాని తర్వాత వ్యవసాయ కార్మికులని, అనేక రకాల ప్రజా ప్రతినిధులు ఉంటారు, మాజీ ప్రతినిధులు కూడా పిలుస్తూ ఉంటారు. అదే తప్పు విషయమే కాదు. అలా ప్రజలు పిలిచిన తర్వాత మీరు రాకుండా తిరిగి ఎమ్మెల్యే గారి మీద మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? రాష్ట్రంలో ఏ గణతంత్ర కార్యక్రమం జరిగినా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు అవమానపరిచారని మీరు అంటున్నారు, కానీ ఎమ్మెల్యే గారిని గారు మీరు అవమానపరిచారు, ఎమ్మెల్యే గారి గారు మిమ్మల్ని అవమానపరిచింది. మీరు భరతమాతను అవమానపరిచారు. ఎందుకంటే రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ నిబద్ధత ప్రకారం ప్రశ్నించే ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఎవరితో సంబంధం ఉన్న ప్రజాప్రతినిధులు అనేక పార్టీలు వాళ్ళు ఉండవచ్చు, కానీ ప్రతినిధులుగా మీరు బాధ్యతగా ప్రవర్తించాల్సిన బాధ్యత మీరు, ఆ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా పూర్తి చేయాల్సిన బాధ్యత మీది. ఆ బాధ్యతను విస్మరించారు. అలాగే జగన్ గారిని ఎమ్మెల్యే గారు విమర్శించే స్థాయి లేదు అన్నారు. జగన్ గారు ఎమ్మెల్యే కాకముందే 2009లో మన కురగొండ రామకృష్ణ గారు ఎమ్మెల్యే. అది గుర్తుపెట్టుకోండి, ఆయన ఎమ్మెల్యే కాదు అప్పుడు. జగన్ గారు 2009లో ఎమ్మెల్యే కాదు, ఈయన అప్పుడే ఎమ్మెల్యే. ఆయన తండ్రి గారైన రాజశేఖర రెడ్డితోనే పోరాటం చేసి 2014లో తిరిగి భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఆయన. అంటే ఎంతో కొంత అభివృద్ధి ఆయన స్థాయిలో చేసి ఉంటేనే కదా ఆయన ప్రజలు చేశారు. మీకు గత మున్సిపాలిటీ ఎన్నికల్లో మీకు ఎంత మెజారిటీ వచ్చింది, తిరిగి మళ్ళా ఎమ్మెల్యే గారికి ఎలా మెజారిటీ వచ్చింది? మీరు ప్రజల వైపు మీరు ఉండే అభివృద్ధిగా నడిపించగలిగి ఉంటే మీకెందుకు ఓట్లు వేయలేదు? కురగొండ రామకృష్ణ గారు 10,000 పైచలకు ఓట్లు ఎందుకు మెజారిటీ వచ్చింది? అది గమనించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే జగన్ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వచ్చినప్పుడు ఏ విషయంలో అయినా కూడా ఎమ్మెల్యే గారి విషయంలో ఈరోజు వెంకటగిరి మున్సిపాలిటీని సమ్మర్ స్టోరేజ్ డీసెంట్రలైజేషన్ అయితే మాత్రం 38 కోట్లతో ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా
ఆయన సెంట్రల్ లైటింగ్ సంబంధించి ఆ రోజు 2014 ఆయన గెలిచిన తర్వాత సుమారు 30 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా మామూలు ఎమ్మెల్యే గారు అభివృద్ధి అంటే ఆయనకు పెట్టింది నాంది. ఎందుకంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల కంటే ఎవరు చేయలే. గతంలో రాజలక్ష్మమ్మ చేసి ఉండొచ్చు, జనార్దన్ రెడ్డి గారు చేసి ఉండొచ్చు. ఎవరో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం కాదు. ఈయన స్వయంగా స్వశక్తితో ఆయన చంద్రబాబు నాయుడుతో కానీ ఎవరితో కానీ పోరాటం చేసి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, 1000 కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వెంకటగిరి నియోజకవర్గంలో తెచ్చిన ఘనత వెంకటగిరి ఎమ్మెల్యే కొరకొండ రామకృష్ణ గారిది. వెంకటగిరి మున్సిపల్ కౌన్సిలర్ అంతా అంటున్నారు మమ్మల్ని గౌరవించలేదు ప్రజాప్రతినిధులు అన్నాడు. ఆయన అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా రిపబ్లిక్ గణతంత్ర దినోత్సవంలో ఏమైనా పాల్గొని ఉన్నట్టు ఎక్కడైనా మీకు ఆనవాళ్ళు ఉన్నాయా? ఏ ఫోటోలు పేపర్లో కానీ ఏ మీడియాలో కానీ వచ్చిందా? రాజ్యాంగం అంటే గౌరవం లేని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ రాజ్యాంగ విలువలతో అనేక పర్యటనలు చేసి రాజ్యాంగాన్ని గౌరవించి ఆయన అనేక కార్యక్రమాలు పాల్గొని కొరకొండ రామకృష్ణ ఎక్కడ? కొరకొండ రామకృష్ణతో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ సమానం కాడు. ఎందుకంటే ప్రజలతో నిరంతరం మమేకమయ్యే వ్యక్తి కొరకొండ రామకృష్ణ గారు. అభివృద్ధి అంటే అతనే, ఇంకెవరూ కాదు. ఎవరో చేశారు, ఎప్పుడో చేశారు కాదు. ఇప్పటికీ ఎన్నో 100 కోట్ల రూపాయల తర్వాత సీఎం రిలీఫ్ అంటే ఎవరైతే ఉంది, ఏ కార్యక్రమమైనా అతను చేయాలంటే అభివృద్ధి చేయాలంటే కొరకొండ రామకృష్ణ ఒక్కరే. అందువల్ల ఈ సభాముఖంగా వాళ్ళు కొరకొండ రామకృష్ణ అవమానపరిచాడు అనుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు రాజ్యాంగ విలువలు పక్కన పెట్టి భరత మాతను అవమానించినట్టు మేము భావిస్తున్నాం.